మావిగన్ అంటే మరేదో కాదు, అమరావతి అవినీతి మీద ఎక్కుపెట్టిన గన్లాగా కనిపించింది వాళ్ళకి. అమరావతి అవినీతి ప్రపంచానికి తెలియజేసే ఒక ఆయుధంలాగా మావిగన్ కనిపించింది. దాంతో ఉలిక్కిపడి వెకిలి మాటలు, వెక్కిరింతలు, విచిత్రమైన చేష్టలు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరు ఏం రాస్తున్నారో తెలియని అయోమయంలోకి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం, ఆయన మద్దతు మీడియా, ఆయన భజన బృందాలు అందరూ కూడా వారం రోజుల నుంచి ఇదే. ఆయన ఏం చెప్పారు? ప్లాన్ బిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఒక క్యారిడర్గా, గ్రోత్ క్యారిడర్గా అభివృద్ధి చేసుకుంటే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కనెక్టివిటీ వచ్చినట్లయితే అది ఒక పెద్ద గ్రోత్ సెంటర్గా మారుతుంది కదా. 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఉన్న అంచనాల ప్రకారం అమరావతికి అవసరమైతే కొద్ది రోజుల్లో అది 2 లక్షలు పెరిగే కొద్దీ ఇంకా లక్షలాది కోట్ల ఖర్చుకి పెరిగిపోతుంది. అసలు ఇది సాధ్యమా? కాబట్టి ఈ ప్లాన్ బిని ఆలోచిస్తే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక సూచనతో ఎందుకు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టింది అని మేము అడుగుతున్నాం. ఎందుకు అంత భయపడుతున్నారు? మీరే చెప్తున్నారు కదా, అమరావతిని చట్టం రూపొందించి ఆ చట్టంలో ఎవరు ముట్టుకోకుండా మేము బంధించి పెట్టాము అని చెప్తున్నారు. మరి అంత గొప్ప చట్టాలు తయారు చేసి అమరావతిని ప్రొటెక్షన్ ఇచ్చిన మీకు జగన్ గారు చెప్పిన మావిగన్ను ఎందుకు వణుకు పుట్టేపు? జగన్ గారు వస్తే దీన్ని మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం మేమని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న పెద్దలే చెప్తున్నారు. అంటే జగన్ వస్తాడనే ఒకే ఒక భయం మిమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక గ్రోత్ క్యారిడార్ అనే ఒక పదం వాడితే మీకు గుబులు పుట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని, అన్ని ప్రాంతాలని గ్రోత్ క్యారిడార్గా డెవలప్ చేస్తామని చెప్పే పరిస్థితికి మీరు వచ్చారు. జగన్ పవర్ ఏంటనేది ఈ ఒక్క ప్రెస్ మీట్తోనే ఈ రాష్ట్రం మళ్ళీ మరొకసారి తెలుసుకుంది. అటు జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి గుంటూరు దాకానే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, అందుకు వికేంద్రీకరణ మాత్రమే ఒక టూల్ అని ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అందుకే శాసన రాజధానిగా అమరావతిని పెట్టి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా న్యాయ రాజధానిగా కర్నూలుని ఆ రోజు ఆయన ప్రతిపాదించారు. ఇవన్నిటినీ కాదని ఇవాళ మీరు తీసుకొచ్చి మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత? 8,000 కోట్లు. 7 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్లు అయితే 2 లక్షల కోట్లు ఇవాళ అంచనాకి కావాల్సి వస్తే ఎన్నాళ్ళు పడుతుంది అనేదే ఇవాళ ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న. ఇంత డబ్బు లేదు కాబట్టి మీరు ఆల్టర్నేటివ్గా ఒక క్యారిడార్ని డెవలప్ చేసి అంతా కనెక్టివిటీ చేస్తే మీరు అనుకున్న ప్రాంతానికి ఇంకా మంచిది కదా అని జగన్ గారు చెబితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు అంటే పడి చచ్చిపోయే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకుని ఒకటి రాశాడు ఆయన. వారం మా కర్మగాలి అలాంటి చెత్త పలుకులు చదువుతూ ఉంటాం, ఎందుకంటే మాకు పేపర్లు చదవడం అలవాటు కాబట్టి. పరాకాష్ఠగా ఆయన రాసిన రాత ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారట వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ వీళ్ళ మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అనుకోండి అంటే చెల్లెళ్ళు అనుకుని వేరే సంబంధాలు చూస్తారని మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా దిగజారుడుతనం, ఇంతకన్నా నీచంగా రాయగలగడం నాకు తెలిసి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్న ఎవ్వరూ చేయలేడు. రాజుని మించిన రాజభక్తిని ప్రదర్శించే రాధాకృష్ణ ఈ రాష్ట్రానికి పట్టిన ఒక చీడ లాంటి వ్యవస్థ ఆంధ్రజ్యోతిని నడుపుతున్నాడు. స్పీడ్గా కట్టేస్తే జగన్ గారు అధికారంలోకి వచ్చినా కూడా దీన్ని ఆపలేరు అని రాశాడు. అంటే ఆయన వస్తాడని మీరు నమ్ముతున్నారనే కదా. ఆ పాజిటివ్ మీకు ఇష్టం లేకపోయినా ఒక శత్రువులాగా జగన్ గారిని చూసినా కూడా ఆ పాజిటివిటీ అనేది మాకు కనిపిస్తుంది కదా దాంట్లో. అంటే వస్తాడని మీరే నమ్ముతున్నారంటే అంత పెద్ద శత్రువులుగా మీరే డిక్లేర్ చేసుకుని ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారని మీరే అర్థం చేసుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇంకా చూస్తుంటే
చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట వారానికి 941 కోట్లు ఖర్చు పెట్టాలి అమరావతిలో అని చెప్పారట. అంటే ఇంచుమించుగా నెలకి 4,000 కోట్లు, సంవత్సరానికి 48,000 కోట్లు, వచ్చే 3 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలని ఒక ప్రణాళికని చాలా వేగంగా అమలు చేస్తున్నారంట. అసలు ఇది సాధ్యమా? పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చెప్తారంటే జీతాలకి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడమే కష్టమైపోతుంది అని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు 2 రోజుల క్రితం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇటీవల కాలంలో కొన్ని సభల్లో ఏం చెప్పాడంటే వచ్చిన ఆదాయం జీతాలకు సరిపోతుంది, అప్పు ఇచ్చేవాడు కూడా లేడు, బాబు అని ఎంత వేడుకున్నా కూడా అప్పు పుట్టడం లేదు ఈ రాష్ట్రానికి, చాలా కష్టాల్లో ఉన్నాం, ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం, పరిస్థితి ఏం బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్పాడు. ఇప్పుడు వచ్చే 3 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలంట. ఎవరి చెవిలో పువ్వులు పెడదాం అనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న నాయకులు కానీ ఇది తప్పు, అమరావతి ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు, అమరావతి అందరిదే అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయారు, ఎందుకు ఖండించలేకపోయారు రేణుకా చౌదరిని మేము అడుగుతున్నాం.